హాయ్ ఎవ్రీవన్, నేను లాస్ట్ మంత్ $7,000 కన్నా ఎక్కువ పేఅవుట్స్ తీసుకున్నా. ఓకే, ఇంత హ్యాపీగా ఉండకూడదు, కొంచెం సటిల్. హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ మంత్ నేను 7,000 కన్నా ఎక్కువ పేఅవుట్స్ తీసుకున్నా. ఓకే, మేబీ దట్ ఈస్ టూ డల్. హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ మంత్ నేను 7,000 కన్నా ఎక్కువ పేఅవుట్స్ విత్డ్రా చేశాను బై ట్రేడింగ్ ఫ్యూచర్స్. ఇంకా నేను యూస్ చేసిన ప్లాట్ఫామ్ వాజ్ ఏపెక్స్ ట్రేడర్ ఫండింగ్ అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్. యూ కెన్ సీ ద సర్టిఫికేట్స్ ఓవర్ హియర్. ఇంకా నేను ఈ వీడియో మేక్ చేసిన మీకు ఏపెక్స్ వాళ్ళ పేఅవుట్ రూల్స్ ఏంటని చెప్పడం కోసం. ఇంకా గైజ్, నేను ఆర్డర్ ఫ్లో ట్రేడింగ్ చేస్తాను, నేను ఫుట్ ప్రింట్ చార్ట్స్ యూస్ చేసి ట్రేడ్ చేస్తాను, ఇది మీకు ఇప్పటికీ తెలిసేమో. ఇంకా ఫుట్ ప్రింట్ చార్ట్స్ ట్రేడ్ చేయడానికి నేను యూస్ చేసే సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ యాటస్. యాటస్ ఒక ఆర్డర్ ఫ్లో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అనమాట. మీకు చెక్అవుట్ చేయాలంటే నా వేరే వీడియోస్ కూడా చూడండి, నా ఫ్రీ డిస్కార్డ్ కూడా జాయిన్ చేయండి, లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను డిస్కార్డ్లోనే అడగండి. ఇంకా చాలా ఎక్కువ స్కామర్స్ ఇంకా ఇంపర్సనేటర్స్ ఉన్నారు హూ ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ యూ అండ్ స్కామింగ్ యూ. ప్లీజ్ ఇలాంటి స్కామ్స్లో పడకండి, ఎప్పుడు వెరిఫై చేయండి. నా రియల్ అకౌంట్ చాలా విజిబుల్ ఉంది నా డిస్కార్డ్లో, ఇంకా నా డిస్క్రిప్షన్ బాక్స్ అన్ని చోట్ల నా రియల్ అకౌంట్స్ ఎప్పుడు నేను మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ స్కామర్స్ నుంచి సేఫ్గా ఉండండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ పేఅవుట్స్ అన్నీ ఓన్లీ ఏపెక్స్లో 2 అకౌంట్స్తో పాటునే తీసుకున్నాను. ఆ 2 అకౌంట్స్ 50K అకౌంట్స్ అనమాట. సో 1,500 ఒక అకౌంట్ నుంచి తీసుకున్న, 1,500 రెండో అకౌంట్ నుంచి తీసుకున్నాను. ఇంకా పెండింగ్ పేఅవుట్ ఏమో మై ఫండెడ్ ఫ్యూచర్స్లో తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది అంటారు ఫ్యూచర్స్ అంటే ఓన్లీ కాపీ ట్రేడింగ్ చేయాలి, మన దగ్గర ఒక 15 అకౌంట్స్ ఉండాలి, 10 అకౌంట్స్ ఉండాలి, అప్పుడే పెద్ద మనీ చేయొచ్చు ఫ్యూచర్స్లో అని చెప్పి చాలామంది అంటారు. బట్ గైస్, దట్ ఈస్ నాట్ ట్రూ. నేను ఈ వీడియో అందుకనే మేక్ చేస్తున్నాను, మీకు మిస్కన్సెప్షన్ గురించి చెప్పడానికి. అలా ఏం నిజం కాదు. నేను 2 అకౌంట్స్తోనే ఏపెక్స్ నుంచి పేఅవుట్స్ తీసుకున్నాను. అలా చాలా ఎక్కువ అకౌంట్స్, చాలా పెద్ద క్యాపిటల్ అవసరమే కాదు. స్టార్ట్ చేయడానికి ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్ని అకౌంట్స్ కూడా చాలు, ఒక్క అకౌంట్ కూడా చాలు. ఒక అకౌంట్లోనే మీరు $1,500 తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ గైజ్. లైక్ ఇంత ఎక్కువ డబ్బులు ఒక అకౌంట్లో కూడా చేయటం ఇస్ గ్రేట్. సో అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని నమ్మద్దు. నేను అందుకనే చెప్తున్నాను, ఒక అకౌంట్ పాస్ చేసి దాంట్లో పేఅవుట్ తీసుకోవటం స్టార్ట్ చేయండి. స్కేలింగ్ గురించి తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఏపెక్స్ ట్రేడర్ ఫండింగ్లో మీరు కూడా అకౌంట్ కొనాలంటే నా కూపన్ కోడ్ టోఫు వాడితే మీకు ఒక 90% ఆఫ్ కూడా దొరుకుతుంది. ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు దట్ ఏపెక్స్ ఎందుకు ట్రేడ్ చేస్తున్నావు అక్క, ఏపెక్స్లో అయితే ఫండెడ్ స్టేజ్లో కూడా కన్సిస్టెన్సీ ఉందని చెప్పి. ఐ నో, ఐ అగ్రీ. ఇప్పుడు వేరే ఫర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఇంకోటి యూస్ చేస్తున్నాను. ఈ మై ఫండెడ్ ఫ్యూచర్లో తీసుకున్న పేఅవుట్లో కూడా ఏమీ కన్సిస్టెన్సీ లేదు ఫండెడ్ స్టేజ్లో. ఇంకా దట్ ఈస్ బెటర్, దట్ ఈస్ మోర్ ఫ్రెండ్లీ ఫర్ అస్. కానీ అన్నిటికీ వాటి డ్రాబ్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏపెక్స్లో ఛాలెంజ్లో మాత్రం కన్సిస్టెన్సీ లేదు. మీరు ఒకే రోజులో కూడా అకౌంట్ పాస్ చేయొచ్చు, కానీ ఒకసారి ఫండెడ్ అయ్యాక దాని లోపల కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఉండటం కొంచెం ప్రాబ్లమాటిక్, ఐ అండర్స్టాండ్. కానీ ఏపెక్స్ అలా ఎందుకు చేస్తుందంటే వాళ్ళు కాపీ ట్రేడింగ్ కోసం 20 అకౌంట్స్ పర్మిషన్ ఇస్తారు. మనం 20 అకౌంట్స్ టుగెదర్ ట్రేడ్ చేయొచ్చు ఏపెక్స్లో. అలాంటి ప్రొవిజన్ ఇంకా వేరే ఫర్మ్స్లో అసలు లేదు. సో అందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటా, విచ్ ఇస్ ఫైన్. ఇంకా గైజ్, మై ఫండెడ్ ఫ్యూచర్స్లో ప్రాఫిట్ స్ప్లిట్ 80%. దాంట్లో ఇవాల్యుయేషన్లో మాత్రమే కన్సిస్టెన్సీ ఉంటుంది, ఫండెడ్లో కన్సిస్టెన్సీ లేదు. బట్ వాళ్ళ ప్రాఫిట్ స్ప్లిట్ ఇస్ 80%. అందుకని నేను ఇప్పుడు మై ఫండెడ్తో పాటు ట్రేడ్ చేయట్లేదు, నేను గోట్ ఫండెడ్ ఫ్యూచర్స్తో పాటు ట్రేడ్ చేస్తున్నాను. ఎందుకంటే గోట్ ఫండెడ్ ఫ్యూచర్స్లో కూడా ఇదే రూల్స్ ఉన్నాయి, మై ఫండెడ్ ఫ్యూచర్స్ లాంటి రూల్సే ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్సెస్ మనకి 90% ప్రాఫిట్ స్ప్లిట్ వస్తుంది, అంటే ఎక్కువ ప్రాఫిట్ స్ప్లిట్ వస్తుంది. ఇంకా కొంచెం $1000s వరకు వాళ్ళు 100% కూడా ఇస్తాను అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, ఒకసారి చూడాలి. సో మీరు గోట్ ఫండెడ్ ట్రై చేయాలంటే దాంట్లో కూడా నా కూపన్ కోడ్ టోఫు వాడితే ఒక 50% ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఏపెక్స్లో నేను తీసుకున్న పేఅవుట్స్ వాటిలలో పేఅవుట్ ప్రొసీజర్ ఏంటి, ఇంకా పేఅవుట్స్లో ఏమి రూల్స్ ఫాలో చేశానని చెప్పి చాలామంది అడుగుతారు. ఇప్పుడు నేను అదే మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ ఎలిజిబిలిటీ రూల్ ఏమో అకౌంట్ స్టేటస్ ఇస్ యాక్టివ్. అకౌంట్ స్టేటస్ యాక్టివ్ అంటే మీరు యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నారు అని అర్థం. దాని తర్వాత 5 ట్రేడింగ్ డేస్. ఇప్పుడు 5 ట్రేడింగ్ డేస్ అంటే 5 days కౌంట్ అవుతాయి. మీరు పొజిషన్ ఓపెన్ క్లోజ్ చేశారు అది వాళ్ళు చూస్తారు.
ఇప్పుడు పొజిషన్ లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అది ముఖ్యం కాదు. ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ మీరు అసలు ట్రేడ్ తీసుకున్నారా, 5 ట్రేడింగ్ డేస్ అది ఫాలో చేయాలి. దాని తర్వాత 5 డేస్ కావాలి విత్ $200 ప్రాఫిట్. సో అట్లీస్ట్ $201 ప్రాఫిట్ ఈచ్ డే. దట్ ఈస్ అ వెరీ నెసెసరీ రూల్. సో మీరు ఓన్లీ ఒక్కరోజు $2,000 చేసేసారు, నెక్స్ట్ డే ఏం చేయలేదు, అలా పేఅవుట్ దొరకదు ఏపెక్స్లో. సో ఏపెక్స్లో పేఅవుట్ తీసుకోవటం కొంచెం డిఫికల్ట్, ఐ నో. అందుకని నేను మీకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తున్నాను, గోట్ ఫండెడ్ లాంటిది. బికాజ్ ఇలాంటి రూల్స్ ఉంటాయి ఏపెక్స్లో అనమాట. యూ నీడ్ $200 ప్రాఫిట్ అట్లీస్ట్ ఆన్ 5 సెపరేట్ ట్రేడింగ్ డేస్. ఇదొక రూల్. దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ రూల్ ఇస్ కన్సిస్టెన్సీ స్కోర్. ఇప్పుడు ఏపెక్స్ అకౌంట్స్లో, ఫండెడ్ అకౌంట్స్లో కన్సిస్టెన్సీ స్కోర్ ఉంటుంది విచ్ ఇస్ 50%. 50% కన్సిస్టెన్సీ స్కోర్ ఫార్ షూర్ షుడ్ మ్యాచ్, అప్పుడే వాళ్ళు మీకు పేఅవుట్స్ ఇస్తారు. ఇప్పుడు 50% కన్సిస్టెన్సీ స్కోర్ అంటే ఏంటి అసలు? The 50% consistency score ensures that no single trading day accounts for more than 50% of your total accumulated profit at the time of a payout request. ఇప్పుడు బెస్ట్ వే టు క్యాల్కులేట్ ఇస్ మీ టోటల్ ప్రాఫిట్ ఎంతో, ఇంకా ఇవాళ మీరు ఎంత ప్రాఫిట్ మేక్ చేశారో దాన్ని డివైడెడ్ బై టోటల్ ప్రాఫిట్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ వస్తుందో అది చూడాలి. దట్ షుడ్ బి లెస్ దాన్ 50 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, నేను ఇవాళ ఎంత ప్రాఫిట్ చేయను, రేపు ఎంత చేయను, ఎల్లుండి ఎంత చేయను, పేఅవుట్ కోసం ఎంత చేస్తే నాకు పేఅవుట్ వస్తుంది, నాకు కన్సిస్టెన్సీ మ్యాచ్ ఎలా అవుతుంది. ఇప్పుడు దీనికోసం అన్నిటికన్నా ఈజీ టిప్ ఇస్తున్నాను గైస్, చాట్ జీపీటీ. ప్లీజ్ టెక్నాలజీని యూస్ చేయండి, ఏఐని యూస్ చేయండి. నేను ఇదే చేస్తాను. నాకు ఏమి డౌట్ ఉన్నా నేను ఊరికే ఏపెక్స్లో ఉన్న రూల్స్ పిక్చర్ పంపించేస్తాను చాట్ జీపీటీకి. ఇంకా నేను చెప్తాను, ఇవాళ నేను $1,000 ప్రాఫిట్ చేశాను, రేపు ఇంకా నెక్స్ట్ డే ఎంత మేక్ చేయాలి, సో దాట్ మై కన్సిస్టెన్సీ స్కోర్ డస్ నాట్ గెట్ హ్యాంపర్డ్. సో దాట్ మై కన్సిస్టెన్సీ స్కోర్ ఈజ్ నాట్ హ్యాంపర్డ్ అండ్ ఇట్స్ మెట్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ dollars do I make, how much percentage do I make. నేను ఇలా చాట్ జీపీటీని డైరెక్ట్గా అడిగితే చాట్ జీపీటీని నాకు ఒక స్కెడ్యూల్ క్రియేట్ చేసి చెప్తుంది. టుమారో మేక్ 700, డే ఆఫ్టర్ మేక్ 800, ఆఫ్టర్ దట్ మేక్ 600, దెన్ యువర్ కన్సిస్టెన్సీ విల్ బీ గ్రేట్ అండ్ యూ కెన్ టేక్ అ పేఅవుట్. సో గైస్, చాట్ జీపీటీ యూస్ చేయండి, మీ ఎగ్జాక్ట్ కేస్కి అదే చెప్తుంది మీరు ఎంత మేక్ చేయాలి. మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే జస్ట్ గో ఆన్ చాట్ జీపీటీ అండ్ ఇట్ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాని తర్వాత రీసెట్ ఆఫ్టర్ పేఅవుట్ అంటే ఏంటి? ఒకసారి పేఅవుట్ అప్రూవ్ అయిపోయాక కన్సిస్టెన్సీ క్యాల్కులేషన్ రీసెట్ అవుతుందన్నమాట. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి చేయాలి అదే సేమ్ ప్రాసెస్. సో మీకు క్యాల్కులేషన్లో ఏమైనా కన్ఫ్యూజన్ అవుతే ఒక క్యాల్కులేషన్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడుతున్నాను. వీడియోని పాజ్ చేసి ఆ మొత్తం క్యాల్కులేషన్ని మీరు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎస్ గైస్, దాట్స్ లిటిల్ బెట్ అబౌట్ హౌ ఏపెక్స్ ట్రేడర్ ఫండింగ్ పేఅవుట్స్ వర్క్. ఇప్పుడు పేఅవుట్ రిక్వెస్ట్ చేస్తే ఏపెక్స్ వాళ్ళు మీకు ఒక ప్లాట్ఫామ్ కాల్డ్ అస్ ప్లేన్, దాంట్లో మీకు పేఅవుట్స్ పంపిస్తాయి. ఇంకా ఆ ప్లేన్లో మీరు బ్యాంక్ అకౌంట్ పెడితే మీ బ్యాంక్లో డైరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. పే యువర్ ట్యాక్సెస్, రిటర్న్స్ ఫైల్ చేయండి, ఇంకా దెన్ యూ షుడ్ బి గుడ్. నో ప్రాబ్లమ్, నథింగ్ టు వరీ అబౌట్. అండ్ చాలా ఈజీ ప్రొసీజర్, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఐ నో ఏపెక్స్లో పేఅవుట్ తీసుకోవటం కొంచెం డిఫికల్ట్, సో మీకు అది వద్దంటే మీరు గోట్ ఫండెడ్ ఫ్యూచర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వీడియో నేను మేక్ చేస్తున్నా టు టెల్ యూ గైస్ దాట్ if I can do it, you can too. Hopefully ఈ మంత్ ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా చాలా ఎక్కువ పేఅవుట్స్ మనం తీసుకుంటూ ఉంటాము. Join my free Discord. I'm always here to help you guys. If you have any doubts, any questions, then feel free to DM me, feel free to Discord me, and yeah, I'll see you guys in the next one.